వారణాసి అనే పేరు ఎలా వచ్చింది? అసలు వారణాసి నగరం ఈశ్వరుడి శ్వాస అని వింటున్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్? మనది పురాణ గ్రంథాల ప్రకారము వారణాసి ఒక శివుని యొక్క శ్వాసగా, అదేవిధంగా శివుడు స్థాపించాడని కూడా మనకు కొన్ని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఇక వారణాసి దాదాపు అనాది నగరం అని కూడా దాన్ని పిలుస్తూ ఉంటారు. అనాది అంటే పురాతన, ఎప్పుడులో నుంచి ఉందంటే దాదాపుగా 3000 నుంచి 3500 సంవత్సరాల క్రితం నుండి అంటే ఉందని చెప్పేసి కూడా మనకు గ్రంథాలలో మనకు చెప్పడం జరుగుతుంది. ఇక వారణాసిలో అక్క సాక్షాత్ శివుడు నివసిస్తాడు. ఆ శివుడి ద్వారానే ఈ యొక్క వారణాసి అనేది సృష్టించబడిందని చెప్పేసి ఆ యొక్క గ్రంథాలలో కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఆ యొక్క వారణాసి మన యొక్క తెలుగు రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు కూడా ఆ యొక్క వారణాసిని ప్రత్యేక పుణ్యస్థలంగా, ఆధ్యాత్మికంగా ఆ యొక్క వారణాసిని చాలా విశేషంగా చూస్తూ ఉంటారు. వారణాసిని కాశీ అని, బనారస్ అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు. ఆ యొక్క శివుడి యొక్క శ్వాస నుండి వచ్చిందని చెప్పేసి శివుడే దాన్ని సాక్షాత్గా ఒక వారణాసిని సృష్టించాలని కూడా కొన్ని గ్రంథాలు మనకు చెబుతున్నాయన్నమాట.